వందే మాతరం. వెలుగు చూడని కొందరి జీవితాలు ఎందరికో వెలుగునిస్తాయి అనే వాస్తవిక సంఘటనను ఈరోజు మనం తెలుసుకుందాం. అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం 3 గంటలు. అక్కడ ప్రయాణికులంతా నిద్రలో ఉన్నారు. 78 ఏళ్ల వృద్ధుడు తెల్లటి దోవతి చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట, అందులో వేడివేడి ఇడ్లీ ఉన్నాయి. వేడి ఇడ్లీ ₹1 మాత్రమే అని పిలుస్తున్నాడు. కానీ ఎవరూ కొనలేదు. ₹1కి చాక్లెట్ కూడా రాదు. ఇడ్లీలా చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాల్లో ఇడ్లీ ప్లేట్ ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్ళల్లో తేమ కనిపించింది. నేను దగ్గరికి వెళ్ళి అడిగాను, తాతయ్య, ₹1కి ఇడ్లీ అమ్మితే నష్టం అవదా? ఆయన చిరునవ్వు నవ్వాడు. బాబు, ఇది నష్టం కాదు, లాభం. ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర, ఒక ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చు అవుతుంది కదా. ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు. 1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్ళు. రైల్వే పోర్టర్గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒకరోజు భారీ వర్షం, పని లేదు, డబ్బు లేదు. 3 రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చిపోయాను. అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్ఫామ్పై ఇడ్లీలు అమ్మేది. ₹1కి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు. నేను ఏడుస్తూ నా దగ్గర డబ్బు లేదు అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది, బాబు, నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను. నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్న వారికి ₹1కి ఇడ్లీ ఇస్తాను అని. నువ్వు పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి. వృద్ధుడి కళ్ళలో నీళ్లు మెరిశాయి. ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చేయి పట్టుకుని అడిగింది, నా మాట నిలబెడతావా? నేను అవును అన్నాను. ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. 3 ఇళ్ళు, 2 పిల్లలు, 2 అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఉదయం 3 గంటలకు 100 ఇడ్లీలు ₹1 ఈ స్టేషన్లోనే. నా శరీరం అంతా గగురు పొడిచింది. తాతయ్య, రోజుకి 400 నష్టం, నెలకి ₹12,000, సంవత్సరానికి ₹1,50,000, 30 సంవత్సరాలకు 45 లక్షలు. ఆయన చిరునవ్వుతో అన్నాడు. డబ్బు ప్రకారం చూస్తే నష్టం, కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు, 10 లక్షల కడుపులు, 10 లక్షల ఆశీర్వాదాలు. వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబు? అంతలో ఒక చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా, వయసు 12 సంవత్సరాలు. తాతయ్య, ఇడ్లీ 3 రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది, డబ్బు లేదు. వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. నెమ్మదిగా తిను బాబు. ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. రేపు డబ్బు ఇస్తాను అన్నాడు. అవసరం లేదు, నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టు, అదే చెల్లింపు అన్నాడు. ఆ బాలుడు ఆయన కాళ్ళపై పడిపోయాడు. నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య, నేను కూడా ₹1కి ఇడ్లీ అమ్ముతాను. నేను వెంటనే ₹1000 తీసి ఆయనకి ఇచ్చాను. తాతయ్య, దయచేసి ఈ ఇడ్లీలన్నీ నాకు ఇవ్వండి అని. ఆయన నవ్వి అన్నాడు, ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబు, ఆకలితో ఉన్నవారి కోసం. నీకు ఆకలైతే ఒక ఇడ్లీ తీసుకో, ₹1 వేయి చాలు. నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకట్లేదు. కన్నీళ్లతో తిన్నాను. తాతయ్య, ఒకటి అడగనా? అడుగు బాబు. మీ పిల్లలు ఇది డబ్బు వృధా అంటారా అని అడిగాను. ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు. అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు. ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. సార్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెల మేము 50,000 పంపిస్తాం ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక, అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు మా మాట. వృద్ధుడు కాలు ముగించి అన్నాడు, చూసావా బాబు, నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయిన ఈ బుట్ట ఆగదు, ₹1 ఇడ్లీ ఆగదు. ఈరోజు ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చేయి పట్టుకుని చెప్పారు, బాబు, ఈ బుట్టను చూసుకో, మాట నిలబెట్టు. ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు అదే చెన్నై సెంట్రల్ స్టేషన్లో అదే బెంచ్ దగ్గర నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు, ₹1. నేను నా ఐటీ ఉద్యోగం వదలలేదు, కానీ ప్రతి ఉదయం 2 గంటలు ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. ₹1 ఇడ్లీ ట్రస్ట్. ఆ 12 ఏళ్ల బాలుడు గణేష్ ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. అన్న, నేను మాట ఇచ్చాను, పెద్దవాడైన తర్వాత నేను ఇదే చేస్తాను అన్నాడు.
స్నేహితులారా, డబ్బు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. ప్రతిరోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి 30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఎందుకంటే మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు, కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు. ఒక మాట ఇచ్చుకుందాం, కనీసం ఒక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది, పుణ్యం మిగులుతుంది. బుట్ట గాలి కావచ్చు, కానీ మనసు మాత్రం నిండిపోతుంది. ఇడ్లీలు పెట్టలేకపోయినా 10 మందికి ఈ వీడియోను షేర్ చేసి వారి మహత్తర యజ్ఞాన్ని 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.